వాతావరణం అలా ఉంది. బాలకరి గారు వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, మీరు ఒక కీలకమైన పాయింట్ రేస్ చేశారు. నిజమా ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వనది బిజీగా ఉన్నారు కళ్యాణ్ గారు? ఇప్పుడు శౌర్యచక్ర సంబంధించిన ఒక జవాను మొన్న రాష్ట్రపతితో ఒక అవార్డు తీసుకున్నారు, ఒక ఈ శౌర్యచక్రకు సంబంధించి. ఆయన ఈరోజు కలిశారు. ఎక్కడ కలిశారు? షూటింగ్లో కలిశారు. అలా ఏం ఉండదు. అంటే ఆ సబ్జెక్ట్ని బట్టి ఆ వారి యొక్క ఆ ఎమ్మెల్యేలు ఒకే తీసుకొచ్చే వినతి పత్రాలను బట్టి, లేకపోతే ఆ ఇంటెన్సిటీని, వారి యొక్క ఇంటెన్సిటీని బట్టి ఉంటుంది ఏదైనా సరే. ఆయన ఇమీడియట్గా కాన్ఫరెన్స్లో మాట్లాడతారు, ఒకవేళ సమస్య పెద్ద తీవ్రతరం అయితే. అంటే అన్నీ పర్సనల్గా కూర్చొని మాట్లాడేంత సమస్య లేకపోతే అది దాని డిఫరెన్స్ని బట్టి ఉంటుంది. సో షెడ్యూల్ని బట్టి ఆయన ఇప్పుడు 5 శాఖలుగా చేస్తున్నారు. అవర్ టు అవర్ కూర్చొని సమీక్షలు చేస్తున్నారు అధికారులతో. పక్క ప్రొఫెషనల్ లైఫ్ ఒకటి చూస్తున్నారు. సో చాలా రకాలైనటువంటి, ఇందాక మీకు ఆ ట్వీట్ గురించి అప్డేట్ ఒకటి చెప్తాను. ఇదేంటంటే ఆల్ ఇండియా ముస్లిం కౌన్సిల్ లీగ్ అధ్యక్షుడు మౌలానా గారు బక్రీద్ సమయంలో ఇది ఒకటిసారి చూస్తే ఏం చెప్పారంటే, ఓవరాల్గా ఆయన చెప్పిన కంటెస్ట్ చెప్తాను. ఎవరైతే ముస్లింలు ఉన్నారో బక్రీద్ సమయంలో, అదే 1 మినిట్ ఉంటుంది, అది లేట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఎవరైతే ముస్లింలు ఉన్నారో బక్రీద్ సమయంలో హిందువుల మనోభావాలు గౌరవిస్తూ గోవులని కుర్బానీ అంటే వధించొద్దు అని 2020లో ఆల్ ఇండియా ముస్లిం కౌన్సిల్ లీగ్ అధ్యక్షుడు మౌలానా చెప్పిన మాట. కళ్యాణ్ గారు దాన్ని ఎండార్స్ చేశారు. అంటే దాన్ని ఇంకోసారి గుర్తు చేశారని అనుకోవచ్చు. సో ఎవరైనా మనోభావాలను దెబ్బతీయద్దు, కోట్లాది మంది బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడేటప్పుడు కానీ అలాంటి చెయ్యకూడదు అనేది ఇంటెన్షన్. చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది గతంలో. వైరల్ ఏముంది లేండి, మనము అందుకే ఆ వైరల్ అయ్యేది ఎలాంటి ఉద్దేశాలతో అవుతుంది, మంచిదా కాదనే దానికే మేము వివరణ ఇవ్వడానికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వివేక్ బాబు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండ్ రేగిరి లక్ష్మణరావు గారు, థ్యాంక్ యూ సంపతరాజు గారు, థ్యాంక్ యూ బాలకోటి గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టేషన్ టు 99 న్యూస్.